తిరుమలలో కొంతమంది కేటుగాళ్లు విజిలెన్స్ అధికారుల కళ్లు గప్పి మద్యాన్ని సరఫరా చేస్తున్నారు. 3 నెలలుగా మద్యం సేవించి భక్తులను భయాందోళనకు గురి చేస్తున్నారు. ఇంజనీరింగ్ పనులు జరిగే చోట మద్యం సేవించి బి టైప్ క్వార్టర్స్ వద్ద కేటుగాళ్లు హల్చల్ చేశారు. తిరుమలలో తరచూ మద్యం బాటిళ్లు కనిపిస్తుండటంతో ఎక్సైజ్ శాఖ అధికారులు తనిఖీలు చేపట్టారు. తనిఖీల్లో మద్యం బాటిళ్లు స్వాధీనం చేసుకుని ఒకరిని అరెస్ట్ చేశారు. కరెస్పాండెంట్ సునీల్ పూర్తి సమాచారం అందిస్తారు. సునీల్, ఆలస్యంగా అయినా ఈ విషయం ఎలా వెలుగులోకి వచ్చింది? ఎంతమందిని పూర్తిగా అరెస్ట్ చేశారు? ఎటువంటి విచారణ జరుగుతోంది దీనిపైన? రైట్ శ్రీదేవి, మొత్తం మీద ఏదైతే పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమలలో ఇటు మద్య మాంసాలు విక్రయించకూడదు, ప్రధానంగా తిరుమలకి అంటే తిరుపతి నుంచి తిరుమలకి మద్య మాంసాలు విక్రయించకుండా మరోవైపు తరలించకుండా పూర్తి స్థాయిలో తనిఖీలు కూడా నిర్వహిస్తుంటారు. అటువంటిది తనిఖీ కేంద్రాలు ఏర్పాటు చేసినప్పటికీ అంటే ప్రధానంగా చూసుకున్నట్టే అలిపిరి తనిఖీ కేంద్రంలో క్షుణ్ణంగా పరిశీలిస్తుంటారు. కానీ అక్కడ అలిపిరి తనిఖీ కేంద్రాన్ని కళ్ళు కప్పి తిరుమలకి యథేచ్ఛగా మద్యాన్ని మాంసాన్ని అయితే తరలిస్తున్న పరిస్థితి ఉంది. ప్రధానంగా చూసుకున్నట్లయితే ఈ మద్యం చూసుకున్నట్లయితే తిరుమలలో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ సిబ్బంది అంటే ముఖ్యంగా ఈ ఘాట్ రోడ్లలో పనిచేసేటువంటి రోడ్డు పనిచేసేటువంటి సిబ్బంది కావచ్చు, మరోవైపు అంటే కాంట్రాక్ట్ లేబర్స్ చాలా వరకు తిరుమలలో పనిచేస్తున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే వాళ్ళకి తాత్కాలిక షెడ్లు ఇటు తిరుమలలో ఉన్నటువంటి ఔటర్ రింగ్ రోడ్డు ప్రాంతంలో ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. ఆ ఔటర్ రింగ్ రోడ్లో వాళ్ళు ఏర్పాటు చేసుకొని రాత్రిపూట వాళ్ళు పూర్తి స్థాయిలో మద్యం సేవిస్తూ ఇటు రాత్రిపూట అటుగా వెళ్తున్నటువంటి కార్ డ్రైవర్లు కావచ్చు భక్తుల్ని ఒక భయభ్రాంతులకు గురి చేస్తున్న పరిస్థితి ఉందని చెప్పొచ్చు. గత వారం కిందట చూసుకున్నట్లయితే కొంతమంది అక్కడ పనిచేస్తున్నటువంటి ఏదైతే అక్కడ కాంట్రాక్ట్ లేబర్ ఉన్నారో వారైతే మద్యం సేవించి రోడ్లపైకి వచ్చి అంటే బీ టైప్ క్వార్టర్స్ దగ్గర ఉన్నటువంటి ప్రాంతానికి వచ్చి సుమారు 2-3 డ్రైవర్లని చితకబాదడమే కాకుండా అక్కడికి వచ్చేటువంటి భక్తుల్ని సైతం భయభ్రాంతులకు గురి చేసిన పరిస్థితి ఉంది. అక్కడికే చేరుకున్నటువంటి పోలీసులు వాళ్ళని వెంటనే అదుపులోకి తీసుకోవడం జరిగింది. మరోవైపు వాళ్ళని పూర్తిగా తిరుపతికి అయితే తరలించారు. మరోవైపు చూసుకున్నట్లయితే మొన్న అంటే ముఖ్యంగా గత 3 రోజుల కిందట చూసుకున్నట్లయితే మద్యం బాటిళ్ళు యథేచ్ఛగా తిరుమలకు చేరుకుంటున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు ఫ్యామిలీతో తిరుమలకు వచ్చిన రోజు కూడా పూర్తిగా క్యూ లైన్ అంటే ఏదైతే దర్శనానికి వెళ్ళేటువంటి క్యూ లైన్ ప్రాంతంలోనే పెద్ద బాటిళ్ళు ప్రత్యక్షమయ్యాయి. అంటే ముఖ్యంగా ఎక్సైజ్ శాఖ ఏం చేస్తుంది, ప్రధానంగా విజిలెన్స్ కళ్ళు కప్పి ఎలా వస్తున్నాయని చెప్పేసి పూర్తిగా భక్తులు ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది. ఎందుకంటే గతంలో చూసుకున్నట్లయితే ఎక్సైజ్ శాఖ రోజు అంటే ప్రతిరోజు సెర్చింగ్ చేసేవారు. మినిమం 2-3 రోజులకోసారి తిరుమలకి మద్యం తరలిస్తుంటే వాళ్ళని పట్టుకునేవారు. కానీ గత 6 నెలల నుంచి చూసుకున్నట్లయితే తిరుమలలో ఎక్కడ ఎక్సైజ్ శాఖ పనితీరు లేదని చెప్పొచ్చు. ఎందుకంటే ఎక్కడే కానీ వాళ్ళు పూర్తిగా పరిశీలనలు కావచ్చు, మరోవైపు ఎక్కడ వాళ్ళు తనిఖీలు కూడా నిర్వహించిన పరిస్థితి ఉంది. ఈరోజు ఏదైతే ఈ గత 3 నెలల నుంచి జరుగుతున్న కారణంగా ఏదైతే నిన్న పూర్తిగా ఎక్సైజ్ శాఖ పూర్తిగా తిరుమలలో ఉన్నటువంటి బాలాజీ నగర్ ప్రాంతం కావచ్చు, ముఖ్యంగా తాత్కాలిక షెడ్లో నిర్మించుకున్నటువంటి లేబర్కి సంబంధించినటువంటి ప్రాంతాలని పూర్తిగా పరిశీలించారు. ఒక ప్రాంతంలో రమేష్ అనే వ్యక్తి వీరికి మద్యం విక్రయిస్తున్నట్లయితే వాళ్ళైతే తెలుసుకున్నారు. అతని దగ్గర నుంచి మద్యం బాటిల్ స్వాధీనం చేసుకోవడానికి కాకుండా అతన్ని అరెస్ట్ చేసిన పరిస్థితి ఉంది. అంటే గతంలో కంటే ఈసారి అధికారులు అంటే పూర్తిగా పనితీరు బాగలేదని చెప్పేసి భక్తులు మండిపడుతున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమలలో మద్యం సేవించి యథేచ్ఛగా ఇటు మాడవీధులకు కూడా వచ్చి వాళ్ళు ఇష్టానుసారం అల్లరి చేస్తున్నారంటే ఏం చేస్తున్నారు, ఇటు పోలీసులు ఏం చేస్తున్నారు, మరోవైపు విజిలెన్స్ అధికారులు ఏం చేస్తున్నారు, ఇటు ఎక్సైజ్ శాఖ ఏం చేస్తానని చెప్పేసి భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. ప్రధానంగా మనం చూసాం, ఏదైతే ఒక విజువల్ చూసినట్టయితే ఒక శ్రీవారి ఆలయం వెనకలే ఒక మద్యం తాగి ఒక వ్యక్తి హల్చల్ చేసిన వ్యక్తి అంటే ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి ఆడవాళ్ళపై కొట్టేకు వెళ్ళి మరోవైపు అక్కడ ఉన్నటువంటి విజిలెన్స్ సిబ్బంది అతన్ని పట్టుకుంటే విజిలెన్స్ సిబ్బందికే నేను సప్లై చేస్తాను, నేను అంత ఇది ఉంది అని చెప్పేసి అతను యథేచ్ఛగా చెప్తున్నాడంటే తిరుమలలో ఎంత స్థాయిలో మద్యం దొరుకుతుందో మనం చూడొచ్చు. ప్రధానంగా చూసుకున్నట్లయితే తిరుమలలో యథేచ్ఛగా మద్యం దొరుకుతున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా అలిపిరి తనిఖీ కేంద్రంకి సంబంధించి చూసుకున్నట్లయితే ఒక్క ప్రాంతం మాత్రమే తనిఖీలు నిర్వహిస్తారు. కానీ ఈ లారీలు ఈ బస్సులు వచ్చి అంటే లారీలు
లోడ్లు వచ్చే ప్రాంతాల్లో తక్కువ తనిఖీ మాత్రమే ఉంటుందని చెప్పొచ్చు. ఎందుకంటే ముఖ్యంగా ఏదైతే 2 ప్రాంతాల నుంచి లారీలలో పూర్తిగా తిరుమలలో పనిచేసేటువంటి సిబ్బందికి సంబంధించి వస్తువులు కావచ్చు, ముఖ్యంగా అక్కడ షాపులకు సంబంధించి భారీగా మెటీరియల్ వస్తుంటుంది. ఆ మెటీరియల్కి సంబంధించి పూర్తిగా చెకింగ్ జరగదు. దానివల్లే పూర్తిగా తిరుమలకి మద్యం వస్తోందని చెప్పేసి భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఇక్కడ కనపడుతుంది. పరమ పవిత్రమైన పుణ్యక్షేత్రంలో ఇలాంటి కార్యకలాపాలు జరుగుతున్నప్పటి నుంచి కూడా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వీటిపైన ఉక్కుపాదం మోపింది అండ్ చాలా సీరియస్ అయింది. అయినప్పటికీ కూడా ఇంత సైలెంట్ గా ఇలాంటి కార్యక్రమాలు ఎలా జరుగుతున్నాయి? సో ఇప్పుడు గుర్తించిన నేపథ్యంలో ప్రభుత్వం వీళ్ళపైన ఎక్సైజ్ శాఖ పైన కూడా ఎటువంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది? అంటే ప్రధానంగా చూసుకున్నట్లయితే ఏదైతే గుర్తించడం అంటే విజిలెన్స్ కావచ్చు, మరోవైపు ఎక్సైజ్ శాఖ సరిగ్గా గుర్తించలేకపోతుందని చెప్పొచ్చు. ఎందుకంటే గతంలో ఏదైతే మద్యం ఎవరైనా విక్రయిస్తున్నా ఒకవేళ మద్యం ఈ ప్రాంతాలు అంటే అలిపిరి నడక ప్రాంతంలో వస్తుంది, శ్రీవారి మెట్టు నడక ప్రాంతంలో వచ్చింది అని చెప్పేసి వెనువెంటనే అప్పుడు పనిచేసే తీరు వేరు. ఈసారి కూటమి ప్రభుత్వం వచ్చినా ఉక్కుపాదం మోపినప్పటికీ అక్కడ అధికారుల పనితీరు సరిగ్గా లేదని చెప్పొచ్చు. ఎందుకంటే యథేచ్ఛగా తిరుమలకి మద్యం వస్తున్నా పట్టించుకోని పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే భక్తులు మండిపడుతున్నారు. అంటే కొన్ని ప్రాంతాల ఏదైతే దర్శనానికి వెళ్ళేటువంటి క్యూ లైన్లలో ఒక డస్ట్బిన్ల పక్కన యథేచ్ఛగా గుట్కా ప్యాకెట్లు కావచ్చు, ముఖ్యంగా దీనికి సంబంధించి సిగరెట్ ప్యాకెట్లు కావచ్చు, మరోవైపు మద్యం బాటిళ్లు యథేచ్ఛగా ఎక్కడ చూసినా పడేసిన పరిస్థితి అయితే కనపడుతుంది. దానికి సంబంధించి విజిలెన్స్ అధికారులు ఇంతవరకు దాని గురించి ఏం మాట్లాడిన పరిస్థితి ఇక్కడ కనపడుతుంది. ఎందుకంటే అధికారులు ఒకటే చెప్తున్నారు, పూర్తిగా తనిఖీలు నిర్వహిస్తున్నాం, అవి ఎక్కడి నుంచి వస్తున్నాయో తెలియదనే విధంగా వాళ్ళు తెలుపుతున్నప్పటికీ మరోవైపు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత తిరుమలలో ప్రక్షాళన చేస్తున్నాం, ముఖ్యంగా తిరుమల నుంచే ప్రక్షాళన మొదలు పెడతామని చెప్పారు. కానీ ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ మద్యాన్ని మాత్రం అరికట్టలేకపోతున్నారని చెప్పేసి భక్తులైతే మండిపడుతున్న పరిస్థితి ఇక్కడ కనబడుతుంది. శ్రీదేవి. సునీల్, థ్యాంక్ యూ.